కనకదుర్గ జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు కేంద్రం ఝలక్. కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచిన ఈడీ. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ విడుదల. యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్ల నిషేధం. ఉగాది ఎఫెక్ట్స్, లక్షలు అయోధ్యకు పోటెత్తిన భక్తులు. జనసేనకు బిగ్ షాక్. కైకుల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బివిరావు రాజీనామా. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని దైవ దర్శనం చేసుకున్న ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్. ధోని రికార్డును సమం చేసిన జడేజా. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పర్వదినంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలాగే కష్ట సుఖాలను ప్రతి ఒక్కరు సమానంగా స్వీకరించాలన్నారు. ఉగాది పండుగ రోజునే కొత్త పనులు మొదలు పెడుతుంటారని, అలాగే బంగారం, కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త ఇల్లు లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారని తెలిపారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు, రాశిఫలాలు తెలియజెప్పడమే పంచాంగం వింటమని మన ఆనవాయితీ తెలియజేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో యావత్ అంటే ఉగాది అంటేనే శత్రురుచులు అంటే పులుపు, అదేవిధంగా తీపి, ఒగురు అన్ని 6 రుచుల సమ్మేళనమే ఉగాది. అంటే ఉగాది సందర్భంలో అన్ని రుచులు ఏ విధంగా అన్నీ భుజిస్తామో అదేవిధంగా బాధలు, సంతోషాలు అన్నీ కలిసి మెలిసి రావడం వల్ల అన్నిటినీ జయించి ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అన్ని సకాలం వర్షాలు పడి రైతాంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మరొకసారి గద్వాల ప్రజలకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎంపీ. ఆన్లైన్ గేమింగ్ లో బెట్టింగ్ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్ లో నగదు లావాదేవీలు చట్టబద్ధమే కానీ నగదు బెట్టింగ్ ప్రిడిక్షన్ ఉన్న గేమింగ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ్టితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో 14 రోజులు గడువు పొడిగించాలని కోర్టు అధికారులు కోరారు. కవితతో కోర్టులో మాట్లాడేందుకు 2 నిమిషాల సమయం ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాది కోరారు. అప్లికేషన్ ఇవ్వాలని కోర్టు సూచించింది. కాగా కవిత జ్యుడిషియల్ కస్టడీపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజాకు లేఖ రాశారు. చేతిరాతతో ఒక నోట్బుక్ లో రాసిన 4 పేజీల లేఖ మీడియాకు విడుదలైంది. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ లిక్కర్ పాలసీతో ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి కూడా జరగలేదన్నారు.
కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా తనను 2.5 ఏళ్లుగా వేధించి చివరకు అరెస్ట్ చేశారని, తన చిన్న కొడుకు పరీక్షల టైంలో తోడుగా లేకుండా చేశారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్ అనుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి చరవాణిని నిషేధిస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు ఇదివరకే ఉన్నా అవి భక్తులకు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్ట్రియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, 4వ తరగతి ఎస్పీఎఫ్, హోంగార్డ్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు విలేకరులకు కూడా సెల్ ఫోన్స్ ఆలయంలోకి తీసుకుని వెళ్లకుండా నిలుపుదల చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning, tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. హిందూ నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా అయోధ్యకు భక్తులు పోటెత్తారు. సాధారణంగా రోజుకు 1,00,000కు పైగా భక్తులు వస్తున్నారు. ఈ రోజు పండుగ కావడం, కొత్త సంవత్సరం కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. దీంతో తెల్లవారుజామున వేల సంఖ్యలో ఆలయ ప్రాంగణం ప్రదేశాలకు చేరుకున్న భక్తులు క్యూ కట్టారు. దీంతో అయోధ్య పరిసర ప్రాంతం మొత్తం రామభక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా భక్తుల తాకిడి రోజువారీ కంటే ఎక్కువ ఉండడంతో హుటాహుటిన కంపార్ట్మెంట్ల దర్శనం ప్రారంభించారు. అలాగే రామలల్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బివి రావు ఆ పార్టీ కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపినట్లుగా పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని బివి రావు తెలిపారు. 2019లో కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ తనకు సీటు ఇచ్చారని, దాదాపు 11,000 ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ లో భాగంగా కైకలూరు టికెట్ ను బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కేటాయించారు. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ దేవరకట్టు మాలమల్లేశ్వర స్వామిని దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ కుటుంబ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కోల్కతా నైట్ రైడర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై ఘన విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
జడేజా 4 ఓవర్లలో 18 పరుగుల ఇచ్చి కీలక 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ క్రమంలో జడేజా అరుదైన ఘనత సాధించారు. సిఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని సరసన జడ్డు నిలిచాడు. ధోని, జడేజా ఇప్పటివరకు 15 సార్లు ఈ అవార్డు సాధించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్తో పంచాంగ శ్రవణ నిర్వహించారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు ప్రతిష్టలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమికి 128 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గద్వాల్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు కేంద్రం ఝలక్. కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచిన ఈడీ. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచుల లేఖ విడుదల. యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్ ఫోన్ల నిషేధం. ఉగాది ఎఫెక్ట్స్, లక్షలు అయోధ్యకు పోటెత్తిన భక్తులు. జనసేనకు బిగ్ షాక్, కైకుల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బివి రావు రాజీనామా. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని దైవ దర్శనం చేసుకున్న ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్. ధోని రికార్డును సమం చేసిన జడేజా. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.